ప్రభుని యేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాట వినే ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 18వ వచనం నుండి 22 వచనాలలో యేసు ప్రభువారు సెలవిచ్చిన కొన్ని మాటలు మనము ధ్యానిస్తున్నాం. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవాలనని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నువ్వెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాస స్థలములు కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకుంటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, యేసు అతని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకుననిమ్మని చెప్పెను. దేవునికి బిడలారా, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సకల ప్రజలకు ఆయన పరలోకపు గూర్చిన మర్మమును తెలియచేస్తూ, స్వస్థపరుస్తూ, అనేకమైనటువంటి ఉపదేశములు వారికి బోధించి తన యొక్క పరిచర్యను కొనసాగించే దినాలవి. అయితే అనేక మంది తన బోధ వినడానికి, తనను ముట్టి బాగుపడడానికి, ఆయన ద్వారా అనేకమైన మేలు పొందటానికి అనుదినము వెంబడించేవారు. ఇది యేసు ప్రభువారు 2 ప్రధానమైన ప్రదేశాలను ఏర్పరచుకున్నారు. ఒకటి గలిలయ ప్రదేశం, మరొకటి యూదయ ప్రదేశం. ఈ గలిలయ ప్రదేశం నుంచి యూదయ ప్రదేశానికి వెళ్ళడానికి మధ్యన గలిలయ సముద్రం ఉంది కనుక సముద్రము దాటి వారు అవతలకి వెళ్ళేవారు. గలిలయ ప్రదేశము నుండి వారు యూదయ ప్రదేశానికి వెళ్ళాలన్నా ఈ గలిలయ సముద్రము దాటడం అనేది ఆనవాయితీగా వారికి ఉండేవి. అయితే ప్రజలు గలిలయ ప్రదేశంలో ఉన్న యేసు ప్రభు దగ్గర నుంచి యూదయ ప్రదేశానికి మీరు ముందుగా సాగిపోడి అని వారికి పంపించడము జరుగుతుంది. ఆయన యూదయ ప్రదేశానికి వెళ్ళే ముందు తన యొక్క శిష్యులకు ఆయన చెప్తూ, మీరు ఆ ప్రదేశానికి పదండి అని చెప్పినప్పుడు చాలామంది కాలినడకతో, చాలామంది వారు అనేకమైనటువంటి ఆ నావలో ప్రయాణం చేయడం ప్రారంభం చేశారు. అంతలో ఒక శాస్త్రి, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, ఆయన యేసు దగ్గరికి వచ్చి, అయ్యా బోధకుడా, మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో నేను వచ్చి మిమ్మల్ని వెంబడిస్తానని యేసయ్యను అది వినయంగా ఆయన వేడుకున్నాడు. యేసు ప్రభువారు అక్కడ చాలా మర్మముతో కూడిన మాటలు ఒకటి వివరిస్తున్నారు. ఏంటంటే, బాబు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనిషి కుమారుడుగా ఈ లోకానికి అవతరించిన నాకు మాత్రం తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు అని యేసు ప్రభువారు చాలా స్పష్టంగా వివరించారు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, వాస్తవంగా ఈ లోకము మనము నివసించడానికి దేవుడు తయారు చేసి ఇచ్చాడే, కానీ ఆయన నివసించడానికైతే ఆయన ఈ లోకాన్ని ఆయన తయారు చేయలేదు. ఈ రోజుల్లో ప్రజల పరిస్థితులు, వారి మనోభావాలు ఎలా ఉందంటే, ఎక్కడికి వెళ్ళినా, మనం ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ చెట్లు కానీ పుట్టల్లో కానీ ఏ రాళ్ళ రొప్పల్లో చూసినా దేవుడు ఉన్నాడు అని చెప్పి నమ్మేటటువంటి దినాల్లో మనం ఉన్నాం. కానీ యేసు ప్రభువారు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఆయా విధమైనటువంటి ఆ వస్తువుల్లో కానీ, చెట్లల్లో కానీ, రాళ్ళ రొప్పల్లో కానీ ఉండువాడు కాడు. ఎందుకంటే ప్రభు గురించి ఒక అద్భుతమైన మాటలు మనము చూస్తున్నాం. ప్రభు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించే మనుషులు కావాలి. ఇప్పుడు లోకంలో అన్ని చోట్ల ఆయన వ్యాప్తమై ఉంటాడు అని మనము నమ్ముతున్నాం. ఆయన చేతి పనులైనటువంటి ఆకాశము, ఈ భూమి, సముద్రము సర్వము ఆయన వలన కలిగినవి. ఆయన లేకుండా ఏది కలగలేదు. అయితే ఆయన నివసించేటటువంటి చోటు ఏది అని ఆలోచించినప్పుడు ఆయన ఏమంటున్నారు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చడానికి కూడా చోటు లేదు, స్థలము లేదు.
ఏంటి విచిత్రమైన జవాబు! దేవుడు మానవుని హృదయంతరంగంలో నివసించడానికి అంతరంగాన్ని మనుషులకు కలుగ చేశాడు. మనిషి శరీరంలో ఆయన ఉండడు, ప్రాణములో ఉండడు, కానీ మనిషి ఆత్మలో, అంతరాత్మలో దేవుడు నివసిస్తున్నాడు. అందుకే ఒక మనిషి హృదయము దేవునికి ఆలయము అని అనేకసార్లు అభివర్ణించి భక్తులు దైవికమైన చోటు మానవునికి హృదయం అని వివరించడం మనం వింటున్నాం. అయితే ఆ శాస్త్రితో ప్రభు చెప్తా ఉన్నాడు, ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు వారు ఆయన నివసించేటటువంటి స్థలం అంటూ ఒకటి లేదు. మనుషులు ఈరోజు దేవుడు పలానా కొండ మీద, పలానా లోయల్లో, పలానా సముద్రంలో, పలానా నదిలో ఉన్నాడని చెప్పి వెతుకుతూ ఉంటున్నారు. కానీ దేవుడు అన్ని చోట్ల ఉండడు. ఆయన ఉండగలిగేటటువంటి చోటు ఒకే ఒకటి, అది మానవుని యొక్క హృదయం. మానవుని హృదయంతరంగంలో ఆయన నివసించే అనుదినము మానవునికి తన ఉపదేశమును అందించి, నడవలసిన మార్గం గురించి బోధించి, పరిశుద్ధతలో వారిని కాపాడుకోవాలన్నదే దేవునికి ఉన్నటువంటి సంకల్పము, ఆయనకున్న ఉద్దేశం. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో దేవునిని బట్టి నేను మిమ్మల్ని మనవి చేసేది ఏంటంటే, యేసు ప్రభువారు నివసించేటటువంటి స్థలం అంటూ ఈ ప్రపంచంలో లేదు. ఒకవేళ దేవుడు నివసించేటటువంటి స్థలమందు ఉంది అంటే అది కేవలం మానవుని యొక్క హృదయం మాత్రమే. అయితే మరొక శిష్యుడు వచ్చి యేసు ప్రభుతో అంటున్నాడయ్యా, మా నాన్నగారు చావు బతుకులో ఉన్నాడు, ఆయనను పాతి పెట్టిన తర్వాత నేను వచ్చి మిమ్మల్ని వెంబడిస్తాను అంటాడు. యేసు ప్రభువారు దానికి కూడా సమాధానం చెప్తున్నాడు. ఏంటంటే, పుట్టిన మనిషి ఆయన ఒకరోజు చావక తప్పదు. సో మృతుడైన మనిషికి నువ్వు పాతి పెట్టిన తర్వాత నన్ను వచ్చి వెంబడిస్తామనుకోవడం తప్పు. దేవుని వెంబడించాలనుకున్న వ్యక్తి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించాలి. నన్ను వెంబడించగోరిన వాడు ఈ లోక సంబంధమైనటువంటి ఏ భవబంధాలతో ముడివేసుకోకూడదు. యేసయ్య ఒక శ్రేష్టమైన జవాబు ఇచ్చారు. ఏంటంటే, మృతులు తమ మృతులను పాతి పెట్టనీయుడి, మీరు సజీవముగా నా మాట విని నన్ను వెంబడింపగోరిన వారు నన్ను వెంబడించండి. నా సహోదరి సహోదరుడా, ఈ లోకంలో యేసు ప్రభును వెంబడించగోరిన వారు ఈ లోకాన్ని త్యజించాలి. ఈ లోకాన్ని మనం ఎప్పుడు కూడా కోరుకోకూడదు. దీనిని ఉపేక్షించి ప్రభుతో మనము ముందుకు సాగిపోవాలి. ఎందుకంటే లోకము, దాని ఆశలు సమస్తము గతించాల్సిందే. ఏది శాశ్వతమైనది కాదు. నా సహోదరి సహోదరుడా, లోకములో భవబంధాల వైపు చూసి దేవుని వెంబడించడానికి ఇది అడ్డుగా ఉంది అని అనుకోవడం అది తప్పు. అందుకే ప్రభు ఈ మాట తెలియచేశారు. మృతులు తమ మృతులను పాతిపెట్టనీయుడి, నన్ను వెంబడింపగోరిన వారు నన్ను వెంబడించండి అని తెలియచేశారు. నిజమే, ఈరోజు మహిమస్వరూపుడైన యేసు ప్రభువారు తను వెంబడించడానికి ఆసక్తి కలిగి జీవిస్తున్న వారు, వెంబడించగోరిన వారు ఎక్కడ చేరుతారు? యేసు ప్రభును వెంబడించిన వాడు యేసు ప్రభువారు ఉండే పరలోక రాజ్యానికి హక్కుదారు కాగలడు, పరలోక రాజ్యంలో ప్రవేశించగలడు. ప్రభును వెంబడించగోరిన వాడు యేసు ప్రభువారి లోకంలో ఎక్కడ కూడా తను కనిపించడు. సర్వ ప్రపంచమంతా ఆయనవే అయినప్పుడు కూడాను ప్రపంచంలో ఒక స్థలములో, ఒక కొండ మీదో, ఒక గుట్ట మీదో, ఒక లోయల్లో ఆయన నివసించువాడు కాడు. ఆయన ఆకాశ మహాకాశములో దాటి పరమండలములో అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన దేవుడు ఆయన. దూతలు, కెరూబులు, శిరాపులు రేయింపగలు ఆయనను పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడుతుండగా వాటి మధ్య ఆయన మహిమ పొందుతూ అనుదినము ఆ సింహాసనాసనుడై ఆనందించువాడై ఉన్నాడు. స్తుతుల సింహాసనపై ఆసీనుడైన ఆ మహోన్నతుడైన దేవుడు
ఈరోజు మనకు బోధించే అమూల్య సత్యం ఏమిటంటే, ఈ భూలోకంలో ఆయన ఎక్కడ కూడా నివసించే చోటు ఆయన ఏర్పాటు చేసుకోలేదు. తను నిర్మించిన మనుషులైన నీకు, నాకు, మనకు ఆయన తయారు చేశాడు. మన హృదయాంతరంగంలో నివసించడానికి మనను ఏర్పరచుకున్నాడు. కనుక దేవుడు ఉండే స్థలము అంటూ ఒకవేళ కనుగొనాలనుకుంటే, ఒక మనిషి తన హృదయాంతరంగంలో పవిత్రపరచుకొని దైవ ధ్యానము చేసుకున్నప్పుడు హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరన్న మాట మన జీవితంలో నెరవేర్పు జరుగుతుంది. దేవుడు మనలో నివసించి మనలో కార్యములు చేసి మన ద్వారా లోకానికి అనేకమైన పరమ సత్యాలను బోధించి ఒక మార్గదర్శిగా ఆయన మనను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. లోకంలో ఆయన నివసించే స్థలము ఆయన ఏర్పాటు చేసుకోలేదు. లోకంలో ఆయన ఉండడానికి, ప్రజల దగ్గర నుంచి ఆయన కొనియాడబడ్డానికి, ఆయన వారి దగ్గర నుంచి ఆయన ఎలాంటి అర్పణలు, అర్చనాలు ఆయన స్వీకరించట్లేదు. మహాభక్తుడైన దావీదు అంటాడు, ఒకవేళ క్రొవ్వినటువంటి దూడలు కానీ, గొర్రెపోతులు కానీ, ఓళ్ళు కనుక మీరు ఆశిస్తే అన్నీ ఇచ్చి ఉండేవాడిని, కానీ విరిగి నలిగిన హృదయము, మనస్సు మీకు ఇష్టమైన బలులయ్యా అంటాడు దేవునికి. అవునండి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు నివసించే స్థలము ఆ భూలోకంలో మనమే తప్ప మరొక స్థలం అంటూ లేదు. మనలో దేవునికి మనం చోటిచ్చి, మనలో దేవునికి మనము ప్రార్థించి, స్తుతించి, మన హృదయమే తనకు దేవాలయంగా అర్పించి అనుదినము తనను స్తుతించి జీవించగలిగితే మనము పరిశుద్ధులుగా జీవించగలుగుతాం. పరమాత్ముడైన దేవుడు మనలో నివసిస్తూ ఉంటాడు కనుక అనేక మందికి మనము దేవుళ్ళ కనిపిస్తాం. చూడండి, చాలాసార్లు కష్టాల్లో ఉన్న వారికి మనము వెన్ను తట్టి మంచి మాటలు పలికి భయపడొద్దు అని అన్నప్పుడు వారు ఎలాంటి పదాలు వాడతారో తెలుసండి. లక్షలు లక్షలు ఇచ్చినప్పుడు దేవుడని అనరు, వారికి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇచ్చారంటారు. కానీ కష్టాల్లో ఉన్న వ్యక్తి కన్నీళ్లు తుడిచి భయపడొద్దు అని అభయం ఇచ్చిన వారికి దేవుళ్ళగా వచ్చి నన్ను ధైర్యం ఇచ్చవయ్యా అంటారు. నా సహోదరి, సహోదరుడా, దేవుడు మనలో నివసించడానికి తన మాటలు మనలో నివసింపచేసి విశ్వాసం ద్వారా ఆయన మనలో ఉన్నప్పుడే ఈ భూలోకములో తన కొరకు సజీవమైన మందిరంగా మనము ఉండగలము. అనేక మందికి మనము ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మనము నిలిచి ఉండగలము. కాబట్టి ఈరోజు ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని మాటలు వింటున్న నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, లోకంలో ఆయన ఉండేటటువంటి చోటు లేదు. మీరు, నేను, మనమే ఆయనకు మందిరంగా కట్టబడి ఆయన నివసించడానికి యోగ్యమైన స్థలముగా మనం ఎప్పుడైతే పరిశుద్ధ హృదయంతో మనం జీవిస్తామో ఆ మహిమగల దేవుడు మనలో ఉండి అనేక మందికి మంచి చేయాలని ఆశపడుతున్నాడు. రండి, ఉదయకాశమంలో దేవునికి మనము అడుగుదాం, ప్రభువా మీకు మేము ఆలయంగా ఉండాలని కోరుకుంటున్నాం. లోకములో నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మీరు ఉండడానికి చోట్లేదన్నారు కదా. ఆ చోటు ఏదో నేనే నీ కొరకు అంకితమై నీ ఆలయంగా ఉండాలని నా హృదయం మీకు అర్పిస్తున్నాను ప్రభువా. నా హృదయంతరంగము నీ మందిరంగా మలుచుకొని నాలో నివసించి ఈ మహిమను ప్రచురించేవానిగా నాకు దీవించండి అని దేవునికి మనము ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, ఈ ఉదయకాశంలో మీ మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ లోకంలో మిమ్మల్ని వెంబడింపగోరిన వాడు సమస్తాన్ని ఉపేక్షించి మిమ్మల్ని వెంబడించాలి. లోకంలో మృతుల కొరకు ఆలోచించడం కానీ, లోకంలో ప్రభువైనా మీరు ఉండే చోటు మేము వెతికి రావడం కానీ అది మాకు తగదు. మీరు ఉండే చోటు మేమే అనేది ఈరోజు మీరు మాకు బయలుపరిచి ఉన్నారు ప్రభువా. మాలో మీరుండి మీలో మమ్మను నిలబెట్టి మీ మహిమ కొరకు మమ్మలను వాడుకొనండి. ఈ దినము నూతన కార్యములు మా జీవితంలో జరిగించి మేము మీలో, మీరు మాలో ఉండి మీ కొరకు పరిశుద్ధ జనాంగంగా, శక్తివంతమైన దైవికమైన ప్రజలుగా మమ్మను తీర్చిదిద్ది నడిపించుమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ
యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్మును దీవించునుగాక.